హాయ్ అండి, నా పేరు ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా రవి. ఇప్పుడు మనం లేపాక్షి వెళ్ళబోతున్నాము. చూస్తున్నారు కదా, లేపాక్షి ఇదే ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇటు సైడ్ వెళ్తే మనకి 13 కిలోమీటర్స్లోని హిందూపూర్ వస్తుంది. మనం ఇప్పుడు లేపాక్షి వెళ్ళబోతున్నాం కాబట్టి ఇదే మెయిన్ ఎంట్రన్స్. చూస్తున్నారా, లేపాక్షి. మనం వెళ్ళి చూద్దాం. లొకేషన్ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది కదా. లేపాక్షి వెళ్ళే రూట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. రోడ్స్ చూడండి అసలు ఎలా ఉందో. కొండల మధ్యలో ఉంది అంత వే, సూపర్ వే. ఇప్పుడే కొంచెం వర్షం పడుతుంది. వెల్కమ్ టు లేపాక్షి అని బోర్డు వస్తుంది చూడండి. రోడ్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది రోడ్. టికెట్ అనుకుంటా, వెల్కమ్ టు లేపాక్షి కార్ టికెట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సైడ్ పార్కింగ్, లేపాక్షి దగ్గర కార్ పార్కింగ్ 50 రూపీస్, 2 వీలర్కి అయితే 10 రూపీస్ అన్నమాట. ఇదే కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. మీకు చూపిస్తున్నాను కదా, అన్ని పార్కింగ్ కూడా ఇక్కడే అన్నమాట. ఇక్కడ జటాయువు చూసారా, పక్షి ఉంది ఇక్కడ, పార్క్ అన్నమాట. అందులోకి వెళ్ళి చూద్దాం. చాలా పెద్ద పక్షి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంది. పార్క్ దగ్గర ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ బయట తినడానికి. ఇదే పార్క్, జటాయు పార్క్. ఈ పార్క్లోని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అన్నమాట. అది చాలా చాలా బాగుంది. ఈగల్ పెద్దది ఉంది ఇక్కడ, జటాయు. మీకు చూపిస్తాను చూడండి. చూడండి, థీమ్ పార్క్ అంట. అన్ని ఫ్లవర్స్తో ఉంది, చాలా బాగుంది. ఫ్లవర్స్తో రకరకాల పూల మొక్కలన్నీ ఉన్నాయి. చాలా బాగుంది పార్క్. చూస్తున్నారు కదా, పార్క్లో ఇలా కనిపిస్తుంది అన్నమాట జటాయువు. చాలా బాగుంది, స్టాట్యూ మంచిగా ఉంది అసలు. ఇలా రిలాక్స్ అవుతున్నారు, చూస్తున్నారు కదా, బాగుంది కదా ఇది. అసలు ఇంత పెద్ద స్టోన్ మీద అసలు పక్షి చూడండి ఎలా ఉంది. అసలు ఒకే స్టోన్, అది రౌండ్ ఉంది, చాలా బాగుంది. అసలు అది దొల్లదా అనిపిస్తుంది. అది కింద ఎలా ఉందో చూడండి, బేస్ దాన్ని. పార్క్ అయితే బాగుంది, చాలా మంచి డెవలప్ చేశారు. మధ్యలో పక్షి చాలా బాగుంది, రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. ఈ జటాయువు పైకి కూడా ఎక్కచ్చు అన్నమాట. మొత్తం గ్రిల్స్తోని కట్టారు. పైకి ఎక్కి చూద్దాం దగ్గర నుంచి ఇంకా అన్నమాట. చూసారా, ఇవి అమ్ముతున్నారు ఇక్కడ. మన పేర్లు రాస్తారన్నమాట. ఇలా ఇలా రాయిపించుకోవచ్చు ఇట్ల మీద. చూస్తున్నారా, లేపాక్షి అని ఇలా కొట్టించుకోవచ్చు అన్నమాట నేమ్. దీనికి కీ చైన్ కాబట్టి ఇది 60 రూపాయలంట. బాగుంది.
ఇక్కడ నుంచి మనకి వ్యూ అంతా కనిపిస్తుంది అన్నమాట. లేపాక్షి మెయిన్ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ వ్యూ కూడా కనిపిస్తుంది మనకి. మొత్తం వ్యూ చుట్టూరా ఉంది కదా, పార్క్ అంతా కూడా మనకి చాలా బాగా వ్యూ కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది వ్యూస్ అయితే. అసలు ఈ రాయే పక్షిని చూస్తుంటే పెద్దగా ఉంది దగ్గర నుంచి, చాలా బాగుంది పక్షి. ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా ఇటువైపు అన్నమాట మనకి గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ కూడా కార్ పార్కింగ్ ఉంది మనకి, చూస్తున్నారు కదా. ఇదంతా ఇందాక అక్కడ గరుడ దగ్గర అన్నమాట పార్కింగ్, ఇక్కడ అంతా కూడా గుడి దగ్గర. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాము. అక్కడ గరుడ పార్క్ దగ్గర నుంచి ఇక్కడ గుడి దగ్గరికి 1/2 కిలోమీటర్ అన్నమాట. జస్ట్ మనం ఇప్పుడు వెళ్ళి గుడి దర్శించుకుందాం. గుడి అయితే బయట నుంచి చాలా అందంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారా, ఈ బండ మీద అన్నీ కూడా, ప్రతి ఒక్క బండ మీద కూడా మనకి ఏదో ఒక లాంగ్వేజ్ అయితే రాసి ఉంది. అక్షరాలు ఉన్నాయి చాలా నేల మీద, అన్నీ కూడా ఒక బండ మీద అన్నీ, మొత్తం అన్ని బండల మీద రాసి ఉంది ఇక్కడ. ఇది ఏ లాంగ్వేజ్ అన్నది నాకు అర్థం కావట్లేదు. సాంస్క్రిట్, కన్నడనా, తెలుగు కూడా కాదు ఇది. నాకు తెలిసినందుకు ఇది ఏ భాష మరి. మొత్తమే చాలా కష్టం కదా, ఇన్ని రాళ్ళ మీద అలా అన్నీ చెక్కేసి ఉన్నాయి. ఏ రాత ఇందులో ఏ రాసి ఉన్నది అనేది మనకు అర్థం కావట్లేదు. మొత్తం చూస్తున్నారు కదా, ఈ గోడ, ఈ టెంపుల్ గోడ మీద అన్నిటి మీద కూడా రాసి ఉంది. గుళ్ళోని ఇలా ఉంది రాప్ల. మనం నడిచేది అంతా కూడా ఇలాగా బండ మీద ఉన్నాయి. మధ్య మధ్యలో వాటర్ ఉంది. అంతా బండరాయి మీద ఉంది మొత్తం. మనం వినాయకుడు మనం ఫోటో పెట్టుకొచ్చేస్తాం. ప్రథమ పూజ అంటాం వినాయక పూజ. ఆ గుడి కట్టేటప్పుడు విరూపన్న మొదటి కొండలోనే వినాయకుని చెక్కించి ఇతనికి పూజలు జరిపినాక గుడి కట్టడం మొదలుపెట్టారు. ఇది స్టార్టింగ్ పాయింట్. కింద వాహనం కూడా చూపించారు, ఎలకవా మూషికవా. ఇది మీకు కొంచెం ఎర్రగా కనపడతా ఉంటుంది. ఊర్లో జనాలు ఏం లేదు, పండగల రోజు కుంకుమ సింధూరం అంతా పూస్తుంటారు కదా, దాని నుంచి మీకు ఇది కొంచెం ఎర్రగా కనపడతా ఉంది. సేమ్ స్టోన్, వేరే స్టోన్ కాదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు గుడి కట్టడం కదా. వినాయకుడు ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దర్శించుకుంటారు వినాయకుడిని. చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు, చూసారా? చాలా బాగుంది వినాయకుడు. వినాయకుడి పక్కనే ఇక్కడ శివుడు ఉన్నాడు, చూసారా? బండరాల మీద పెద్ద పెద్ద అన్నీ చెక్కి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రాతి బండ మీద ప్లేట్. ముందు ఇక్కడ అంతా చెక్కిన తర్వాత అంతా ఇక్కడ వచ్చిన తర్వాత తినేవారు అన్నమాట. పని చేసుకున్న తర్వాత ప్లేట్లు చూడండి ఎలా ఉన్నాయో ప్లేట్స్.
ఇప్పుడైతే ఇన్ని వెరైటీలు ఎవరు కూడా తినరు, అలా ఉన్నాయి. ప్లేట్ రాతి బండ మీద ప్లేట్ అన్నమాట. ప్లేట్ వెరైటీగా ఉన్నాయి కదా చాలా. ఇప్పుడైతే మండి అని అందరు కలిపి తింటారు కదా, అలా ఉంది ప్లేట్. అసలు అన్ని వెరైటీస్ తినేవారు అన్నమాట. ప్లేట్ అయితే కప్స్ అన్నీ నిన్నే ఉన్నాయి. మొత్తం ఒక రౌండ్ ఉంది, డిఫరెంట్గా ఉంది. ఆయన బండమే చెక్కేసి ఉంది ఏంటో మరి. గుళ్ళోని దర్శనం బాగా అయింది. వీరభద్ర స్వామి, దుర్గాదేవి అన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు వెళ్ళి మనం నంది చూద్దాం. బయట ఉంటుందన్నమాట నంది, బయటకు వెళ్ళి చూద్దాం. పెద్ద నందీశ్వరుడు అన్నమాట. ఒక రాతి మీద, సింగిల్ రాయి మీదే అంత పెద్ద నంది చెక్కారు. మనం వెళ్ళి చూద్దాం. కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇప్పుడు మనం నందీశ్వరుడు దర్శించుకోవడానికి వచ్చాం. దాని ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట ఇదే. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. చూసారా ఇంత పెద్ద నంది. ప్రపంచంలోనే ఒకే రాయి మీద శిల్పం అన్నమాట. ఇంత పెద్ద తయారు చేశారు. చాలా బాగుంది కదా నంది. ఎత్తేమో 20 అడుగులు, వెడల్పేమో 30. ఇంత పెద్దదన్నమాట నంది. చాలా చాలా బాగుంది. మనం నందీశ్వరుడు అంటే బ్లాక్ కలర్లో చూస్తాం కదా, ఇది కొంచెం లైట్ శాండ్లా ఉంది. కలర్ శాండ్ కలర్లో ఉంది. కూర్చొని ఉంది. చాలా చాలా బాగుంది. పెద్దగా ఉంది. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. దీనికి విడిగా సెపరేట్గా ఒక పార్క్లా తయారు చేశారన్నమాట. అంతా చుట్టూరా పార్క్, ఇక మధ్యలో ఏమో నంది. ఇందాక అక్కడ గరుడ చూపించాను కదా, ఆ గరుడ ఎదురుగానే ఉంటుందన్నమాట నంది. లైక్ ఇవ్వండి, లైక్ ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకుండా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వ్లాగ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తే వెంటనే మీరు చూసేయచ్చు. ఓకేనా? అండ్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.